అపోస్తలుల కార్యముల గ్రంథం అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. నేను 3 వచనాలను చెప్పి 5 వచనాలు చదివాను. అయినా మంచిదే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయ సత్యదేవుడవైన మా దేవ, మీ ఘననామానికి వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మా బ్రతుకులో మీరు చేసిన ఉపకారాన్ని బట్టి స్తోత్రం. మా జీవితంలో మరో శుభదినాన్ని, నూతన దినాన్ని ఈవిగా వరముగా అనుగ్రహింపచేసినందుకు స్తోత్రములు. పెందలకడనే మీ పాద సన్నిధికి వచ్చి మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని మీకు అనుకూలంగా ఆత్మీయంగా మేమెదిగి మీకు మహిమ తేవడానికి మమ్మల్ని మీరు ఎన్నుకున్న మీ ప్రేమకై, మీ కృపకై, మీ కరుణకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మా ప్రియ ప్రభువా, చేరి వచ్చిన మీ పిల్లలు మీ వాక్యము ద్వారా ఎంతో మేలు పొందగలుగునట్లు మీరు చూపుచున్న అనురాగము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మా ప్రభువా, అల్పుడను బలహీనుడనైన నన్ను బలపరచి వాడుకోమని వేడుకుంటూ మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో అపోస్తలుల కార్యముల గ్రంథములో చాలా అమూల్యమైన విషయాలు మనము ఉపోద్ఘాతం మాత్రం వింటూ వస్తున్నాం. ఈ ఉపోద్ఘాతములో 1 రచయితను గుర్చిన విషయాలు విన్నాం. 2 గ్రంథ నామమును గుర్చిన విషయాలు మనం విన్నాం. 3 గ్రంథ రచన కాలమును గుర్చిన విషయాలు విన్నాం. 4 ఈ గ్రంథములో వ్రాయబడిన ముఖ్యోపదేశం, అది మనం వింటున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ మాట, గ్రంథములో వ్రాయబడిన ముఖ్యోపదేశం. మనం హెడ్డింగ్ కూడా పెట్టుకున్నాం, గ్రంథములో వ్రాయబడిన ముఖ్యోపదేశం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనములో వ్రాసినట్లు, క్రీస్తు తానే పనిచేయుటకును బోధించుటకును ఆరంభించిన కార్యములు అని మనం చూస్తాం. తాను పనిచేయుటకును బోధించుటకును అంటే ఏదైతే చేశారో అదే చెప్పడానికి ఆరంభించిన వాడు. ఆయన కార్యాలు 4 సువార్తలలో వ్రాయబడినది. 4 సువార్తలంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో వ్రాయబడినట్లుగా మనము గుర్తిస్తాం. కనుక పని ఆరంభించిన వాడు క్రీస్తు.
అసలు ఆది ఆయనే. పని ప్రారంభించిన వాడు క్రీస్తు, అసలు ఆదే ఆయనే. రక్షణ కలుగజేయునని క్రీస్తు చేయనారంభించి సిలువలో ముగింపు కూడా ఆ పనిని తెచ్చెను. అందుకే సిలువలో ఏమని పలికాడు ఆయన? సమాప్తమాయనని చెప్పి తల వంచి క్రీస్తు తన ఆత్మను అప్పగించినప్పుడు మనకు రక్షణ కలుగ చేయు క్రియ సమాప్తమాయనని అర్థమవుతా ఉంది. సమాప్తమాయనని అర్థమవుతా ఉంది. కనుక ఆరంభించిన వాడు క్రీస్తే, పని ముగించిన వాడు కూడా క్రీస్తే. అర్థమైందండి? ఆరంభించిన వాడు క్రీస్తే, పని ముగించిన వాడు కూడా క్రీస్తే. అయినను మరి ఒక అర్థము క్రింద చెప్పితే, క్రీస్తు చేయనారంభించిన పని 4 సువార్తలలో నుండగా అపోస్తలుల కార్యముల గ్రంథం క్రీస్తు ఆరంభించిన పని ఎట్లు ముందుకు సాగినదో తెలుపుచూ ఉన్నది. అర్థమైందండి? 4 సువార్తలలో క్రీస్తు ఆరంభించిన పనిని మనము చూస్తే, ఇప్పుడు ఆరంభించిన ఆ పని ఎలా కొనసాగుచున్నదో అది అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. క్రీస్తును గూర్చిన చరిత్ర సువార్తలలో వివరింపబడుచున్నది. అపోస్తలుల కార్యముల గ్రంథమందు ఆయన వెళ్ళిపోయిన తరువాత లోకము మీద మిగిలిపోయిన శిష్యులు శక్తి పొంది పూనుకొని ఎట్లు నలుదిక్కులు సువార్త ప్రకటించారో అది వివరించబడి ఉన్నది. అర్థమైంది కదండి? క్రీస్తును గూర్చిన చరిత్ర 4 సువార్తలలో ఉన్నది. మేము దాన్ని బైబిల్ కాలేజీలో సినాప్టిక్ గోస్పెల్స్ అని 4 సువార్తల, చతుర్విధ సువార్తల సంగ్రహం అని చెప్పుకుంటాం. అయితే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో మాత్రం ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన శిష్యులు ఉన్నారే, వారు ఎలాగు దేవుని శక్తిని పొంది వారు ప్రభు పనికి పూనుకొని నలుదిక్కుల సువార్త ఎట్లు ప్రకటించారో వివరించబడినట్లు మనము చూస్తాం. ప్రియులారా, క్రీస్తు పని చేయనారంభించారు 4 సువార్తల సంగతి ఇది. అయితే క్రీస్తు వెళ్ళిపోయిన పిమ్మట పంపబడిన పరిశుద్ధాత్మ కార్యము వహించి అపోస్తలులను వశపరుచుకొని తుదమట్టుకు పని కొనసాగించిన సంగతి అపోస్తలుల కార్యముల గ్రంథములో మనము తేటగా గుర్తిస్తాం. అర్థమైందండి? పరిశుద్ధాత్మ తన శిష్యులను ఎలా వశపరచుకొని ఆఖరి వరకు పని కొనసాగించడానికి ఆయన చేసిన కార్యాన్ని మనం చూస్తాం. క్రీస్తుకు బదులు అపోస్తలులు పని చేశారు. ఆయనకు బదులు అపోస్తలులు పని చేసినట్లుగా మనము చూస్తాం. గనుకనే ఈ గ్రంథమునకు అపోస్తలుల కార్యముల గ్రంథమని పేరు వచ్చింది. క్రీస్తు వెళ్ళిపోయారు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క వశములో వీరు ప్రభు పని చేసిన సంగతి అపోస్తలుల కార్యముల గ్రంథములో ఉన్నది. గనుక దీనికి అపోస్తలుల కార్యముల గ్రంథం అనే పేరు వచ్చింది. అయితే ఒకటి, పరిశుద్ధాత్మ రాకపోతే అపోస్తలులు ఏమి చేయువారు? వారి చేత ఒకటి కూడా కాదు. గనుక మిగుల గమనించదగినది ఏమంటే, పరిశుద్ధాత్మ ద్వారానే వారు కార్యాలు చేయగలిగారు.
పరిశుద్ధాత్మ ద్వారానే వారు కార్యాలు చేయగలిగారు. గనుక పరిశుద్ధాత్ముడు అపోస్తలులు చేసిన కార్యములు ఇందులో కనబడతా ఉన్నాయి. అర్థమైందండి? అందుకే అపోస్తలుల కార్యముల గ్రంథమును పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం అని కూడా చెప్తారు. యేసు ప్రభు చేసిన కార్యములు అని కూడా చెప్తారు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా ఆరంభించబడిన పని అది పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులు కొనసాగించేవి. అందుకే యేసుక్రీస్తు కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల, పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం అనే పేరుంది. అయితే అపోస్తలులు ఎక్కువగా పనిచేసిన కారణము చేత ఆ మాట ఇక్కడ ఉపయోగించబడింది. సువార్తలలో సంఘ శిరస్సుకు క్రీస్తు చరిత్ర, అపోస్తలుల కార్యము గ్రంథములో క్రీస్తు శరీరమగు సంఘ చరిత్ర వ్రాయబడింది. సువార్తలలో సంఘ శిరస్సు క్రీస్తును గురించి చెప్తే, అపోస్తలుల కార్యముల గ్రంథములో క్రీస్తు శరీరము యొక్క అనగా సంఘము యొక్క చరిత్ర వ్రాయబడింది. ఇది ఆది సంఘ చరిత్రకు అవతారిక. ఆది సంఘము ఎలాగ ఏర్పడిందో, క్రీస్తు శరీరం ఎలాగ ఏర్పడిందో చెప్పబడే సంగతి. ఆధునిక సంఘ చరిత్రలు దీనికి అనుసంబంధములు లేక అనుబంధములు. ఆధునిక సంఘ చరిత్రలు దీనికి అనుబంధములు. ఇందు ఇంచుమించుగా 40 పాత నిబంధనలు ఎత్తి వ్రాతలను సాదృశ్యములుగా కలవు. పాత నిబంధన సంగతులు 40 సంగతులు ఇందులో ఎత్తి వ్రాసిన సాదృశ్యాలు కలవు. అంతేకాదు, ఇందు రమారమి ఇంచుమించు సుమారు అప్రాక్సిమేట్లీ 33 ఏండ్ల చరిత్ర కలదు. ఇందులో అపోస్తలుల కార్యముల గ్రంథములో 33 సంవత్సరముల చరిత్ర ఉన్నది. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన సాదృశ్యాలు ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. 33 సంవత్సరాల చరిత్ర ఇందులో ఉంది. ఇది ఈ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక 5వది ఈ గ్రంథ విశేషాంశములు. ఈ గ్రంథ విశేషాంశములు ఏమిటి అంటే, 1 తండ్రి వాగ్దానం. 1 తండ్రి వాగ్దానం. మొదటి అధ్యాయం 4వ వచనం. మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. అక్కడ యేసు మహిమపరచబడెను, మహిమపరచబడవలెను, ఆయన మహోన్నతుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండవలెను. ఆదరణకర్త అప్పుడే ఆయన శిష్యులలో నివాసి అయి ఉండుటకును దేవుని సంఘమును స్థాపించి కట్టుటకును వచ్చెను. ఇది తండ్రి వాగ్దానం. యేసు మహిమపరచబడవలెను, ఆయన మహోన్నతుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండవలెను. ఆదరణకర్త అప్పుడే ఆయన శిష్యులలో నివాసి అయి ఉండుటకు దేవుని సంఘమును స్థాపించి కట్టుటకు వచ్చును. అది దేవుని తండ్రి వాగ్దానం. ఇక 2వది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తలుల కార్యాలయం మొదటి అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శిష్యులకు శక్తి
శక్తినిచ్చినట్లు చూస్తాం. ఏ శక్తినిచ్చాడు? వాక్ శక్తి అనుగ్రహించి అన్నాడు 2వ అధ్యాయం 4వ వచనం. వాక్ శక్తి వారికి అనుగ్రహించాడు. వారితో కూడా సాక్ష్యమిచ్చుచు అన్నాడు 5వ అధ్యాయం 32వ వచనం. వారితో కూడా సాక్ష్యమిచ్చుచు. ఆది క్రైస్తవ సంఘములకు ఆదరణ కలుగ చేయుచుండెను అన్నాడు 9:31. ఆది క్రైస్తవ సంఘములకు ఆదరణ కలుగ చేయుచుండెను 9:31. నెక్స్ట్, దేవుని సేవకుల సందేహములను తీర్చు కష్టతరమైన విషయములను విశదపరచెను. దేవుని సేవకుల సందేహములను తీర్చి కష్టతరమైన విషయములను విశదపరచెను. 10వ అధ్యాయం 19వ వచనం. 10వ అధ్యాయం 19వ వచనం. సువార్త నిమిత్తము బోధకులను ఏర్పరచి సేవ మీద పంపి. సువార్త నిమిత్తము బోధకులను ఏర్పరచి సువార్త నిమిత్తము బోధకులను ఏర్పరచి సేవ మీద పంపి. 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. అలాగే వారు వెళ్ళవలసిన మార్గమున వారిని నడిపించెను. వారు వెళ్ళవలసిన మార్గమందు వారిని నడిపించెను. 16వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు. 16వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు. అలాగే క్రైస్తవ సంఘములకు కాపరులుగా నుండుటకు ఆయనే అధ్యక్షులను నియమించెను. క్రైస్తవ సంఘములకు కాపరులుగా నుండుటకు ఆయనే అధ్యక్షులను నియమించెను. 20వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, 1 by 1 మరలా చెప్తున్నా, చక్కగా 1, 2, 3 అట్లా రాసుకోండి. నెంబర్ 1, పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శిష్యులకు శక్తినిచ్చెను. 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శిష్యులకు శక్తినిచ్చెను. నెంబర్ 2, వాక్శక్తిని అనుగ్రహించెను. 2వ అధ్యాయం 4వ వచనం. నెంబర్ 3, వారితో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉండెను. 5వ అధ్యాయం 32వ వచనం. నెంబర్ 4, ఆది క్రైస్తవ సంఘములకు ఆదరణ కలుగ చేయుచుండెను. 9:31. నెంబర్ 5, దేవుని సేవకుల సందేహములను తీర్చి కష్టతరమైన విషయములను విశదపరచు. దేవుని ప్రియులారా, సేవకుల సందేహమును తీర్చి కష్టతరమైన విషయములను విశదపరచి. 10:19. సువార్త నిమిత్తము బోధకులను ఏర్పరచి. నెంబర్ 6, సువార్త నిమిత్తము బోధకులను ఏర్పరచి సేవ మీద పంపెను. 13వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. ఇక నెంబర్ 7, వారు వెళ్ళవలసిన మార్గమందు వారిని నడిపించెను. 16వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు. నెంబర్ 8, క్రైస్తవ సంఘముల కాపరులుగా నుండుటకు ఆయనే అధ్యక్షులను నియమించాడు. 20వ అధ్యాయం 28వ వచనం. ఇలాగున పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు దేవుని పనిలో ముందుకు కొనసాగారు.
ఇవి విశేషాంశములు. ఇక ఇందులోని 3: 1 తండ్రి వాగ్దానం, 2 పరిశుద్ధాత్మ శక్తి, 3 జీవజల నదులు శిష్యులలో నుండి పారుట. జీవజల నదులు శిష్యులలో నుండి పారినట్లు మనము చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి 39 వచనాలలో గొప్ప వాగ్దానము చేయబడినట్లు మనము చూడగలం. యూదులు ఒక పండుగ చేస్తూ ఉంటే కడపటి రోజున క్రీస్తు లేచి పండుగలన్నింటినీ కొట్టివేసినట్లు మాట్లాడుచు, దప్పికొనిన వారు నా యొద్దకే వచ్చి తమ దప్పిక తీర్చుకొనవలెను అని అన్నాడు. అవును, క్రీస్తు తన మరణ పునరుత్థానముల వలన క్రొత్త కాలము అమలులోనికి తెచ్చాడు. ఇక పండుగలు, దినములు, ఆచారములు, బలులు చెల్లవు. అర్థమైందండి? పండుగలు గాని, దినములు గాని, ఆచారములు గాని, బలులు గాని చెల్లవు. క్రీస్తే మన సమస్తమును కావలెను. అంతేకాకుండా నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఈ మాట, తన యందు విశ్వాసముంచువాడు పొందబోగు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పాడు. వాగ్దానము చేయబడిన ఆత్మ. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. వాగ్దానము చేయబడిన ఆత్మ వ్రాసినట్లు, చెప్పబడినట్లు వచ్చేసిన సంగతి చూస్తాం. పరిశుద్ధాత్మతో శిష్యులు నిండిన వారైపోయారు గనుక వారిలో నుండి జీవజల నదులు పారుటకు మొదలుపెట్టి బహుదూరము పారునట్లు అపోస్తలుల కార్యముల గ్రంథమందు తెలుసుకొనుచు ఉన్నాం. మొదటి 7 అధ్యాయాలలో జీవజల నదులు యెరూషలేములోని పారినట్లు తెలియచు ఉన్నది. మొదటి 7 అధ్యాయాలలో జీవజల నదులు పారినట్లు కనబడుతుంది. ఇక 8వ అధ్యాయం 25 నుండి 40 వచనాలలో 8వ అధ్యాయం 25 నుండి 40 వచనాలలో ఆఫ్రికా ఖండము వరకు జీవజల నదులు పారినట్లు ఉన్నది. ఆఫ్రికా ఖండము వరకు. ఎందుకనగా రక్షింపబడి ఆనందముతో నిండిన ఐథియోపియా దేశీయుడైన నపుంసకుని సంగతి చెప్పబడింది. ఐథియోపియా దేశం అంటే ఆఫ్రికా ఖండములోనిది గనుక ఇతని రక్షణతో ఆఫ్రికాకు జీవజల నదులు పారినని మనం నమ్ముచున్నాం. ఇక 9వ అధ్యాయంలో సిరియా దేశములోని దమస్కు పట్టణము మట్టుకు జీవజల నదులు పారి వచ్చినట్లు తెలిసినది. గొప్ప శత్రువైన సౌలు రక్షింపబడి దమస్కులో క్రీస్తును ప్రకటింపనారంభించాడు. అర్థమైంది కదండి? మొదటి 7 అధ్యాయాలు ఆసియా ఖండములోని అనేక మంది యెరూషలేములో ఆ జీవజల నదులు పారినట్లు, 8వ అధ్యాయములో ఆఫ్రికా ఖండములో పారినట్లు, 9వ అధ్యాయము సిరియా దేశములోని దమస్కు పట్టణమంతా జీవజల నదులు పారినట్లు మనము చూస్తాం. ఇక 10వ అధ్యాయములో కైసరియా పట్టణము మట్టుకు జీవజల నదులు పారి వచ్చి
కొర్నేలి ఇంటి వారిని ఆయనతో కూడా దీవించినట్లు చదువుచూ ఉన్నాం. 10వ అధ్యాయం. కైసరా పట్టణము మట్టుకు జీవజల నదులు ప్రవహించాయి. ఇక 13, 14 అధ్యాయాలలో బర్నబా, పౌలు వారి యొక్క మొదటి స్వార్థ యాత్ర చెప్పబడింది. 13, 14 అధ్యాయాలలో బర్నబా, పౌలు వారి యొక్క మొదటి స్వార్థ యాత్ర చెప్పబడింది. ఈ యాత్ర ద్వారా చిన్న ఆసియా ఖండమునకు జీవజల నదులు దండిగా పారినని చెప్పొచ్చు. చిన్న ఆసియా ఖండం. ఇక జీవజల నదులు దండిగా పారాయి. ఇక 16వ అధ్యాయం మొదలుకొని చూస్తే 2వ సువార్తలో ఐరోపా ఖండమునకు, 2వ సువార్తలో ఐరోపా ఖండమునకు సువార్త వచ్చినందున ఆ ఖండము కూడా జీవజలములతో నిండెనని తెలియచున్నది. 1 యెరూషలేము, 2 ఆఫ్రికా ఖండం, 3 సిరియా దేశములోని దమస్కు పట్టణం, 4 కైసరియా పట్టణం, 5 చూస్తున్నాం చిన్న ఆసియా ఖండం. ఆఖరి అధ్యాయం మరి విశేషమైనది. అపోస్తుడైన పౌలు ఇటలీ దేశమందలి రోమాయను గొప్ప పురము చేరి తన అద్దె ఇంటిలో దీర్ఘకాలం సువార్త చెప్పినట్లు మనకి అర్థమవుతా ఉంది. అంటే ఇటలీ దేశమందలి ప్రజలు కూడా జీవజలమును త్రాగినట్లు మనము చూస్తాం. 2 సంవత్సరాలు పూర్తిగా పౌలు రోమాలో ఉండి పనిచేశాడు. 28వ అధ్యాయం 30వ వచనం. తన అద్దె ఇంట ఉండి రోమాలో ఉండి పనిచేశాడు గనుక ఇటలీ దేశము మట్టుకు జీవజల నదులు పారినని అపోస్తలుల కార్యముల గ్రంథమందు తెలుసుకుంటున్నాము. అర్థమైందండి? ఎక్కడెక్కడకు ఈ జీవజల నదులు పారాయో మనకి బాగా అర్థమవుతుంది. అది క్రీస్తు శిష్యులున్నారే, శిష్యులు క్రీస్తునందు విశ్వాసముంచిరి. ఆది సంఘపు వారు మహిమపరచబడిన క్రీస్తులు లీనమైపోయిరి గనుక అట్టి వారిలో నుండి క్రీస్తు సూచించినట్లు జీవజల నదులు గొప్పగా పారిను. ఇక పారిన సంగతి విశదముగా ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములో వ్రాయబడినది. చిన్నగా ఆరంభించిన నదులు క్రమక్రమేణ ఐరోపా మట్టుకు, సర్వలోకము మట్టుకు బలముగా పారెను. కొలసై పత్రిక 1:6లో 1:23లో వ్రాసినట్లు త్వరలోనే క్రీస్తు సువార్త సర్వలోకములో వ్యాపించి ఫలించినట్లుగా మనము చూస్తాం. సర్వలోకములో వ్యాపించి ఫలించింది. ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన ఇట్టి సత్యాన్ని మనము తేటగా గుర్తించి దేవునికి ఎంతో మహిమను మనము ఆపాదించవలసిన వారమై ఉన్నాం. అర్థమైందండి? దేవుని కృపను బట్టి జీవజల నదులు శిష్యులలో నుండి పారుట, ఎలాగు పారి ఎక్కడెక్కడ విస్తరించిందో పని, ఏ ఏ పట్టణముల ద్వారా సువార్త వెళ్ళి అక్కడ అనేకులు పట్టబడి ప్రభువుకు మహిమకరంగా ఉన్నారో ఈ సంగతులన్నీ మనము చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సంగతులను గుర్తించి ప్రభువుకు మహిమ ఆపాదించడం మంచిది. ఇక ఇందులోనే 4వ సంగతి, విశేషాంశములు. 1 తండ్రి వాగ్దానం, 2 పరిశుద్ధాత్మ శక్తి, 3 జీవజల నదులు శిష్యులలో నుండి పారుట,
ఇక 4వది క్రీస్తు సంఘ వివరణ. క్రీస్తు సంఘ వివరణ మనము చూద్దాం. క్రీస్తు సంఘ వివరణ ఈ గ్రంథములో తేటగా చెప్పబడి ఉన్నది. ఈ గ్రంథములో తేటగా చెప్పబడి ఉన్నది. క్రైస్తవ ఆది సంఘం రోమాలో స్థాపించబడినని కొందరు తప్పుగా బోధిస్తూ ఉంటారు. కానీ ఆది సంఘం యెరూషలేములోనే స్థాపించబడింది. మొదటి రోజున ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుండి 41 వచనం, 1 నుండి 41 వచనం, అలాగే 2వ అధ్యాయం 47 వచనంలో చూస్తే అనుదినము మరి అనేకులు వారితో చేర్చబడుచుండిరి అన్నాడు. చేర్చబడుచు ఉన్నారు. ఇక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే త్వరలో ఆది సభ యొక్క సంఖ్య 5000 అయ్యాయి. ఇది పురుషుల సంఖ్య మాత్రమే, స్త్రీలెందరో తెలియదు. కానీ సంఖ్య త్వరలో బహువిస్తారంగా అయిపోయినట్లు చూడగలం. ఎలా విస్తరించింది? కలిగిన హింసను బట్టి 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో సంఘానికి గొప్ప హింస కలిగినట్లు చూస్తాం. ఎప్పుడైతే గొప్ప హింస కలిగిందో చెదరిపోయిన వారు సువార్త ప్రకటించినట్లు చూస్తాం. అయితే కాలక్రమేణా 11వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడినట్లు అంత్యోకయలో 2వ గొప్ప సంఘము స్థాపించబడినట్లు మనకు అర్థమవుతుంది. అంత్యోకయలో గొప్ప సంఘము స్థాపించబడినట్లు. సంఘం ఒక్కటే గాని ఇది 2వ గుంపు, ఇది 2వ గుంపు అంతే. 14వ అధ్యాయం 23వ వచనములో వ్రాసిన వ్యాఖ్యానము చూస్తే యెరూషలేము అంత్యోకయ అను సంఘము గాక చిన్న ఆసియాలో నానా ఇతరమైన సంఘములు స్థాపించబడినట్లు చూస్తాం. యెరూషలేము అంత్యోకయ అను సంఘము గాక చిన్న ఆసియాలో నానా ఇతరమైన సంఘములు స్థాపించబడ్డాయి. ఆదిమ సంఘం ఎక్కడ? యెరూషలేం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 2వ వచనం. 2వది అంత్యోకయ సంఘం 14వ అధ్యాయం 26వ వచనం. 14వ అధ్యాయం 26వ వచనం. అయితే త్వరలో ఈ 2 గుంపులతో నానా చిన్న పెద్ద గుంపులు దేశమంతటా ఏర్పడు. ఆదిమ సంఘం ఎక్కడ? యెరూషలేం. 2వది ఎక్కడ? అంత్యోకయ సంఘం. ఆ అంత్యోకయ సంఘము నుండే పౌలు బర్నబాలు సేవకు వెళ్ళారు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించిన సంగతిని మనం ఎరుగుదు. పెద్దలు వారి మీద చేతులుంచి వారిని ప్రత్యేకపరిచి పనికి పంపినట్లుగా కూడా మనము చూస్తాం. సరే, ఐరోపాలో కూడా ఫిలిప్పి, తెస్సలోనికయలో, కొరింథీ మొదలగు సంఘము స్థాపించబడినట్లు 16, 17, 18 అధ్యాయాలలో మనకు తెలుస్తుంది. ఎక్కడెక్కడ? ఐరోపాలో, ఫిలిప్పీలో, తెస్సలోనికలో, కొరింథీలో సంఘము స్థాపించబడినట్లు 16, 17, 18 అధ్యాయాలు. ఇక త్వరలో పౌలు మొదలగు వారు సంఘములు స్థాపించగలిగారు. ఇక 20వ అధ్యాయం 17వ వచనంలో ఎఫెసు సంఘ పెద్దలు కనబడుతూ ఉంటారు. ఎఫెసు సంఘ పెద్దలు పౌలు యొద్దకు వచ్చారు. అంటే మిలేతులో పౌలుండి ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించినప్పుడు వారు వచ్చారు. వచ్చినప్పుడు వారికి చక్కని ఉపదేశము
చేసినట్లు మనకు తెలియచున్నది. ఇంత వేగిరముగా పెద్దలు కలిసి కార్యములు వహించి క్రీస్తు కొరకు నిలువబడే సంఘములు తేలినవి. ఈ దినాలలో కూడా ఇట్లు పని జరుగుతోందంటే ఇలా పని జరగటంలా. ఎంతసేపు ప్రభువును చూపించకుండా మనమే కనబడాలి అన్న ఆలోచనతో సేవ జరుగుతూ ఉంది. అది విచారం. అయితే పని జరగలేదా అంటే జరిగింది. త్వరలో మన ఇండియాలో స్వతంత్ర క్రీస్తు సంఘములు పెద్దలతో కూడా ఏర్పడవలెను. కానీ ఈవేళ వ్యక్తిగతంగా ఉన్న పరిస్థితులే ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కొన్ని సంఘముల వివరము క్లుప్తముగాను, మరికొన్ని సంఘముల వివరము సవివరముగాను మనకు ఇవ్వబడి బైబిల్ గ్రంథంలో కొన్ని సంఘముల వివరము క్లుప్తంగా, కొన్ని సంఘముల వివరములు సవివరముగా మనకు ఇవ్వబడ్డాయి. ఎఫెసీ గొప్ప సంఘం. ఎఫెసీ గొప్ప సంఘం 12 మందితో ఆరంభించినట్లు 19వ అధ్యాయం 17వ వచనంలో కనబడుచున్నది. ఎఫెసులో గొప్ప సంఘం ఏర్పడింది. 12 మందితో ఆరంభించినట్లు 19, 17లో ఉంది. అవును, సరిగా 12 మంది రక్షింపబడి స్థిరపడితే గొప్ప సంఘము కాగలదు. కొన్ని స్థలములలో అపోస్తలులు కొద్ది దినములు మాత్రమే నిలిచారు. అయితే ఏమి, పట్టణములో బహుకాలము వారు ఉండలేదు. కొద్ది రోజులు పౌలు సంత వీధులలో తన్ను కలుసుకొనిన వారితో క్రీస్తును గూర్చి తర్కవాద రీతిగా మాట్లాడితే కూడా ఆ తరువాత ఒకేసారి కొండ ఎక్కి పెద్ద ప్రసంగము చేస్తే ఎంత పని జరిగిందో వ్రాయబడింది. 17వ అధ్యాయం 17వ వచనం, 17వ అధ్యాయం 17వ వచనం, అలాగే 22 నుండి 34 వచనాలు, 22 నుండి 34 వచనాలు. మరికొన్ని స్థలములలో 1.5 సంవత్సరాలు నిలిచిరి. 1.5 సంవత్సరాలు నిలిచిరి. తెస్సలోనికయ పట్టణంలో 3 విశ్రాంతి దినములు మాట్లాడితే చాలు అనుకొని అక్కడ పని చేస్తే గొప్ప పని జరిగింది. 3 విశ్రాంతి దినములు అంటే 21 రోజులు. ఇక 17వ అధ్యాయం 3వ వచనం, ఏది ఎట్లా ఉన్నా పరిశుద్ధాత్మ శక్తితోనే ఆయన నడుపుదల క్రింద పనిచేసినందున ఫలితము దొరికినట్లుగా మనము చూస్తాం. ఫలితము దొరికినట్లుగా దైవ లేఖనంలో మనము చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రభువు మీద ఆనుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ రోజు వారు పని చేశారు. ఆ పని వలన చక్కని కార్యము జరిగినట్లుగా, సంఘాలు ఏర్పడినట్లు, సంఘాలు స్థిరపరచబడినట్లు, సంఘములలో నుండి వెలుపలికి వెళ్ళి సాక్ష్యమునిచ్చినట్లు చూస్తాం. అలాగున ప్రభు పని వర్ధిల్లింది, విస్తరించింది, ప్రభుకు మహిమ ఆపాదించబడింది. ఆ రోజు జరిగినట్లు ఈ రోజు పని జరగటం లేదు. అదే బాధ, అదే వేదన. అలాగు పని జరగాలి అనంటే రక్షించబడిన ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడి స్వార్థము లేకుండా, స్వేచ్ఛతో కాకుండా క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర్యమును కలిగిన వారై క్రీస్తు కొరకు శిష్యరకం చేసే వారంగా మనమందరము ఉండాలి. అలా ఎప్పుడైతే మనము ఉండగలుగుతామో అప్పుడు ప్రభు పని బాగా జరుగుద్ది, ప్రభుకు మహిమ ఆపాదించబడుద్ది, పని చేసిన వారికి ప్రతిఫలం, బహుమానం పరలోకంలో దొరుకుద్ది. అలాగున సత్యవాక్య సేవ, పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన సేవ శరీరాన్ని గాని, శరీరులను గాని
ఏ మాత్రము సేవలోనికి రానియకుండా దైవవాక్యాన్ని మాత్రమే చేతబట్టి ఈ లోకమందు జ్యోతుల వలె మనము కనబడాలి. అలాగు సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ మిగిలిన సంగతులు తరువాత పాఠంలో మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, కృపగల మా ప్రియ ప్రభువ, మీ ఘననామానికి స్తోత్రం. విలువైన విషయాలు, అమూల్యమైన సంగతులు, ఆధ్యాత్మిక సంగతులు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. ఏ యోగ్యత లేని మా పట్ల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? ఏమిచ్చిన రుణస్థులమే. ఆ రోజు పని ఎలాగూ జరిగిందో కొంత వివరాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. మా ప్రభువా, విన్నవారందరూ మీ కొరకు చక్కని పని చేయగలుగునట్లు, ప్రేరేపణ కలిగి మీకు మహిమ తేయగలుగునట్లు సిద్ధపరచమని, తోడై ఉండి కాపాడమని కోరుచు మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.